1947 ఫిబ్రవరి 10న ప్రఖ్యాత నాటకకర్త, రచయిత బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా గడిపే ఆయనకు ఆదాయమన్నది లేదు. అంచేత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని 1948లో పద్మపుకూర్ ఇన్స్టిట్యూట్లో టీచర్గా చేరింది. జీవనోపాధి కోసం చాలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసింది మహాశ్వేత. 1949లో కేంద్ర ప్రభుత్వ పోస్టల్ ఆడిట్లో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె టేబుల్ డెస్క్లో కమ్యూనిస్టు పుస్తకం దొరికిందన్న నెపంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడానికి బట్టలు సబ్బులు అమ్ముకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ గడిపింది. 1948లో తన ఏకైక సంతానం నబారుణ్ భట్టాచార్య పుట్టాడు. కుటుంబ భారం మరింత పెరిగింది. 1957లో ఆమెకు రమేష్ మిత్ర బాలికల పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం దొరికింది. 1963లో ఎంఏ ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1964లో విజయ్గఢ్ జ్యోతిష్రాయ్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేరింది. రచనను వృత్తిగా స్వీకరించిన తర్వాత 1984లో స్వచ్ఛందంగా అక్కడి నుంచి పదవీ విరమణ చేశారామె. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, చేపట్టిన వివిధ వృత్తులు, భిన్నమైన వ్యక్తులతో సంబంధాలు, పేదరికము ఆమెను ప్రజా రచయిత్రిగా మార్చాయి. ఝాన్సీ రాణి జీవిత చరిత్రపై రాసిన ఆమె మొదటి నవల దేశ్ పత్రికలో ఆగస్టు 6, 1955 నుంచి డిసెంబర్ 31, 1955 వరకు సీరియల్గా వచ్చింది. 1958లో దేశ్ పత్రికలోనే యశవమాత్మి అనే కథ ప్రచురితమైంది. 1951 నుండి 56 మధ్య కాలంలో ఆమె సచిత్ర భారత్ పత్రికలో సుమిత్రాదేవి అనే మారు పేరుతో అనేక కథలు రాసింది. బిజన్ హ్యాస్ షేప్డ్ మై టాలెంట్ అండ్ గివెన్ ఇట్ పర్మనెంట్ ఫామ్. హీ హ్యాస్ మేడ్ మీ ఇంటూ వాట్ ఐ యామ్ టుడే అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్న ఆమె